అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 5గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 13 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 2 కత్తులు, 6 మొబైల్ ఫోన్లు, అలాగే పలు ప్రామిసరీ నోట్లు కూడా పట్టుబడ్డాయి. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 20 మందిని టార్గెట్ చేసి న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తూ సుమారు 1 కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించిన రంగమ్మ నాయుడిపై ఇప్పటికే 10 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొంతమంది వాళ్ళ దగ్గర సొసైటీలో కొద్దిగా పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని హనీ ట్రాప్ అని వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నమ్మించి అతన్ని నమ్మించి రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు, వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసి. సోషల్ మీడియా మరియు వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి అమాయకులను వలలో వేసుకుని అనంతరం బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ ఈ ముఠాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిచయాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ గంగోత్రి. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి హనీ ట్రాప్ ముఠా భాగవతం ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుందని చెప్పొచ్చు. అందమైన యువతులను ఎరగవేసి ఈ యొక్క ధనవంతులైనటువంటి వారిని, తర్వాత బాగా డబ్బు ఉన్న వారిని వలలో వేసుకుని నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ కి పాల్పడుతున్నటువంటి ఈ ముఠా వెనుక పెద్ద పెద్ద అధికారులు, తర్వాత రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు సూత్రధారులుగా వ్యవహరించారనే వార్తలు అయితే ప్రస్తుతం జిల్లాలో షాక్ గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఈ ఎవరైతే పోలీస్ అధికారులు శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీస్ అధికారులు నేరగాళ్లకు అండగా నిలిచి దాదాపుగా బాధితులను భయపెట్టి దాదాపు లక్షలాది రూపాయలు వసూలు చేయడంలో వీరి సహకారం ఉందంటే ఇది అతిశయోక్తి కాదనే విషయం కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హనీ ట్రాప్ గ్యాంగ్ మొదట ఎవరైతే ధనవంతుల్ని, తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని, రియల్టర్లని టార్గెట్ చేసుకుని యువతులతో మొదటగా ఫోన్ కాల్స్ చేయించి వారితో పరిచయం పెంచుకొని ఏకాంతంగా కలవాలని ఆహ్వానిస్తారు. అయితే బాధితులు ఆ వలలో పడగానే పక్కా ప్లాన్ ప్రకారము వారి వద్ద నుంచి ఏకాంతంగా ఉన్నటువంటి న్యూడ్ వీడియోలు తీసి ఆ వెంటనే ముఠాలోని ఇతర సభ్యులు భర్త లేదా అన్న పేరుతో ఒక రిలేషన్ సృష్టించుకొని ఎంట్రీ ఇచ్చి వారిపైన దాడికి తెగబడతారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కూడా 2 సిఐల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఈ బాధితుల తరపున పోలీసులు వారి పక్షాన్ని నిలబడుకోకుండా ఎవరైతే నిందితులను వారి పక్షాన్ని నిలబడి వారికి సెటిల్మెంట్ చేసి నిర్లక్ష్యంగా ఈ కేసును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఒక ఆరోపణపై 2 సిఐలను ఇప్పటికే రిమాండ్ కి విఆర్ కి పంపినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసులో కానిస్టేబుల్ పాత్రపై వస్తున్నటువంటి వార్తలు జిల్లాలో సంచలనం చేస్తున్నాయి. ఈ ఎవరైతే వీరి వద్దకు బాధితులు వస్తారో వారిని బంగారు బాతుగా అభివర్ణిస్తూ అతని నుంచి ఎంత వీలైతే అంత గుంజాలని ముఠా సభ్యురాలైనటువంటి చిన్ని అలియాస్ రంగమ్మను ఆ యొక్క కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో దేవనాయక్ అనే కానిస్టేబుల్ బేరసారాలు సాగించినటువంటి ఆడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేరస్తులను పట్టుకోవాల్సినటువంటి ఈ పోలీసులు వాడు తెలివైనడు, జాగ్రత్తగా డీల్ చేయండి అంటూ చిట్కాలు ఇవ్వడం పోలీసుల వ్యవస్థకే తలవంపులు తెచ్చే పరిస్థితి ఉందని పోలీసు వర్గాలు ఇప్పటికే ఆరోపణలు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యి 2 సిఐలు విఆర్ కూడా పంపించే రాప్తాడు సిఐ శ్రీహర్షను, తర్వాత 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను విఆర్ కి పంపిస్తూ వారిపైన నేరాలు రుజువు అయితే కఠిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో గార్లిక్ చెందినటువంటి కొంచెం విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీలో సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. అతని నుంచి ఈ ముఠా సభ్యురాలైనటువంటి జయలక్ష్మి అనే ఆమె ఫోన్ చేసి మా ఫ్లాట్ కి సర్వే చేయాలని అతని కోరగా బెంగళూరు నుంచి అతను సర్వే చేయడానికి అనంతపురంకి అయితే వచ్చినటువంటి పరిస్థితుల్లో అతన్ని ఇంటికి వెళ్దాం రమ్మని చెప్పి ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరు లేని సమయంలో రాజేష్ అనే వ్యక్తి చిన్ని అలియాస్ రంగమ్మ అనే ఇద్దరు కూడా
రంగప్రవేశం చేసి అతని పైన దాడి చేసి దాదాపు 4 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ద్వారా జిల్లా ఎస్పీ కూడా స్పందించి బాధితుల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ జీవన్.